నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ కార్యాలయం వద్ద చంద్రబాబుకి ఘన స్వాగతం. సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించిన ముఖ్యమంత్రి. బాధితులకు చెక్కులు అందజేసిన కందుల దుర్గేష్. కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి భరోసా. పేదవాడికి ఆకలి మిగిల్చిన ఘనత వైకాపాది. త్వరలోనే అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామన్న ఆదిరెడ్డి. యువతను తీర్చిదిద్దడమే జేసీఐ లక్ష్యం. జేసీఐ ఇండియా జాతీయ అధ్యక్షుడు రేఖేష్ శర్మ. మానవతావాది టీకే విశ్వేశ్వర్ రెడ్డి. పేపర్ మిల్లు విశ్రాంత ఉద్యోగుల ఘన సత్కారం. ప్రజలకు తనకు మధ్య అడ్డుగోడలు ఏర్పాటు చేస్తే ఉపేక్షించబోనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల నుంచి నేరుగా వినతుల స్వీకరణ, నిర్దేశిత సమయంలోగా పరిష్కారానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు. ప్రజలు తమ సమస్యల్ని నేరుగా ప్రభుత్వ పెద్దలకు చెప్పే అవకాశం కల్పిస్తాం. దీనికి వీలైనంత ఎక్కువ సమయం కేటాయిస్తానని తెలిపారు. వినతుల స్వీకరణ సచివాలయంలోనా మరేదైనా వేదిక ఏర్పాటు చేయడమా అనేది ఆలోచిస్తున్నామని, అక్కడికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారి మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయానికి వచ్చారు. అక్కడ ఇనుప గ్రిల్స్తో బ్యారికేడ్లు పెట్టి తనను కలిసేందుకు వచ్చిన ప్రజలు పార్టీ శ్రేణుల్ని దూరంగా ఉంచడంపై మండిపడ్డారు. పార్టీ శ్రేణులకు తనకు దూరం పెంచే ఇలాంటి చర్యలను సహించేది లేదని, గత ప్రభుత్వ హ్యాంగ్ ఓవర్ వీడాలని పోలీసులకు స్పష్టం చేశారు. కార్యకర్తల తాకిడి ఎక్కువగా ఉంటే క్రమ పద్ధతిలో వారిని నియంత్రించాలి తప్ప మరోసారి బ్యారికేడింగ్ వ్యవస్థ కనిపించకూడదని పోలీసులను హెచ్చరించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తనను కలిసేందుకు వచ్చిన వారితో ఆయన ఫోటోలు దిగారు. వారి నుంచి వినతులు స్వీకరించారు. వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పార్టీ కార్యాలయ నాయకులతో చంద్రబాబు సమావేశమయ్యారు. గత ప్రభుత్వ అరాచకాలను బయటకు తీసి సామాజిక మాధ్యమ వేదికలుగా పోస్టు చేయడంతో పాటు పార్టీ కార్యక్రమాల నిర్వహణలో వివిధ విభాగాలు చేసిన కృషి మంచి ఫలితాన్నిచ్చిందని అభినందించారు. పార్టీ కోసం పనిచేసిన అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కుటుంబ పోషణకు సుదీర్ఘ ప్రాంతానికి వెళ్లిన నిడదవోలు నియోజకవర్గానికి చెందిన మీసాల ఈశ్వరరావు, మొల్లెటి సత్యనారాయణ అక్కడ అగ్ని ప్రమాదానికి గురై మరణించడం చాలా బాధాకరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కువైట్ నుంచి తీసుకుని మృతదేహాలకు పెరవల్లి మండలం అన్నవరప్పాడు, కండవల్లి గ్రామాలకు వెళ్లి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, మన నియోజకవర్గ వాసులు మీసాల ఈశ్వరరావు, మొల్లెటి సత్యనారాయణ కువైట్లో అగ్ని ప్రమాదానికి గురై మరణించడం చాలా బాధాకరమన్నారు. ఇక్కడ సరైన ఉపాధి అవకాశాలు లేవనే ఆలోచనతో సుదూర ప్రాంతమైన కువైట్కు వెళ్లి కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నారన్నారు. ఇటువంటి తరుణంలో చిన్న వయసులోనే మరణించడం బాధాకరమన్నారు. ఇంకా వారి పిల్లలు కూడా స్థిరపడలేని చిన్న వయసు గలవారన్నారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి మరణిస్తే ఆ లోటును తీర్చలేనిదన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరపున వెంటనే స్పందించి మరణించిన ఈ 2 కుటుంబాలకు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి ప్రకటించిన ఎక్స్గ్రేషియాను ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. అదేవిధంగా ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి కూడా మరో కొంత ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా కృషి చేస్తామన్నారు. ఆ 2 కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని నా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ ఆర్ కృష్ణనాయక్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కుటుంబ పోషణ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్ళినటువంటి ఈ ప్రాంత వాసులు, మన నియోజకవర్గానికి చెందినటువంటి ఈశ్వరుడు గారు, అదేవిధంగా సత్యనారాయణ గారు, వారిద్దరూ అగ్ని ప్రమాదానికి ఉన్నాయి మరణించడం అనేది చాలా బాధాకరమైన. ఇక్కడ సరైనటువంటి ఉపాధి అవకాశాలు లేవనేటువంటి ఆలోచనతో వారు అంత దూరం వెళ్ళి కష్టపడి పని చేసుకుంటూ కుటుంబానికి వారు అర్థంతరంగా ఇలాగా చనిపోవడం, అందులోనూ వారి వయసులు ఎక్కడ కూడా 40 ఏళ్ళు దాటలేదు, 30 సంవత్సరాలు కూడా దాటినట్లేదు. చిన్న వయసులోనే పిల్లలు కూడా అక్కడ ఈశ్వరుడు గారి కుటుంబం కానీ, ఇక్కడ సత్యనారాయణ గారి కుటుంబం కానీ పిల్లలు సెటిల్ కానిటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎంతో ఆశతోటి పిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు, తండ్రి వస్తాడు అనేటువంటి మాట. కానీ భగవంతుడు ఇంకో రకంగా తలిచి వాళ్ళ దూరంగా తీసుకెళ్ళడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా వెంటనే స్పందించి అగ్ని ప్రమాదంలో గురైనటువంటి 2 కుటుంబాల వారికి కూడా 5 లక్షల చొప్పున
ముఖ్యమంత్రి గారు వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి దాన్ని చెక్ రూపంలో ఇవ్వడం, తన ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి దాన్ని మేము శేషారావు గారు, నేను, అదేవిధంగా ఆర్టీఓ గారు కలిసి అక్కడ అందజేయడం జరిగింది. దీంతోపాటు ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి కూడా 2 లక్షలు ప్రయత్నం చేస్తామంటే కూడా వస్తుంది, కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబాలు నిలదొక్కుకోవడానికి వీలుగా మా పరిధిలో మేము తప్పనిసరిగా సహకారం అందిస్తాము. ఆ కుటుంబాలకు కృష్ణ గారు ఆత్మవిశ్వాసం జరగాలని, ఆ కుటుంబానికి 2 కుటుంబాలకి కూడా ధైర్యాలు. పేదవాడికి ఆకలి బాధలు మిగిల్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. క్వారీ మార్కెట్ సెంటర్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను పరిశీలించారు. త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా ఆయన చేసిన 5 సంతకాల్లో ఒకటి అన్న క్యాంటీన్లు తెరిచే ఫైల్పై పెట్టారన్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో తమ హయాంలో ఏర్పాటు చేసి అటు తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా పాలనలో మూసివేసిన అన్ని అన్న క్యాంటీన్లు తెరవబడతాయన్నారు. దానిలో భాగంగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో క్వారీ సెంటర్, ప్రభుత్వ ఆసుపత్రి, గోకవరం బస్టాండ్ సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్లను ఒక పండుగ వాతావరణంలో సందడిగా ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు. క్వారీ సెంటర్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు విగ్రహం ఏర్పాటు విషయమై అధికారులతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి సమీక్షించారు. క్వారీ సెంటర్లో పార్లమెంటు నమూనా భవనంపై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు పనులను పరిశీలించారు. అయితే అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి కొన్ని మార్పులు చేయాల్సి ఉందన్నారు. పార్లమెంటు నమూనా భవనానికి తగ్గట్టుగా అంబేద్కర్ విగ్రహం లేదని, ఇంకాస్త పెద్దదిగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. దీనికి సంబంధించి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరితో కలిసి మళ్లీ వస్తామని, ఆ సమయంలో మళ్లీ సూచనలు ఇవ్వడం జరుగుతుందని, ఆ మేరకు మార్పులు చేయాలన్నారు. ఆయన వెంట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, వై శ్రీను, మాజీ కార్పొరేటర్లు కొయ్యల రమణ, మొకమాటి సత్యనారాయణ తదితరులు ఉన్నారు. 4 సంవత్సరాలు దీంట్లో అవినీతి జరిగిందని చెప్పి ఆనాడు మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది. 4 సంవత్సరాలు ఏం చేయగలిగారు? ఏ విధమైన అవినీతి కనబడలేదు. మీరు చేసిందల్లా ఒకటే, 5 సంవత్సరాలు పేదవాడికి 3 పూట్ల నాణ్యమైన భోజనం దూరం చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీకు వాళ్ళకి ఆ కడుపు నిండా భోజనం దూరం చేశారు కాబట్టే ప్రజలు మీకు అధికారం దూరం చేశారనే విషయం గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో పెట్టిన 5 సంతకాల్లో ఒక సంతకం అన్నా క్యాంటీన్. మరమ్మతులు చేస్తా ఉన్నాం. దగ్గరలోనే ఒక పండుగ వాతావరణంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ రాజమండ్రి సిటీలో ఉన్న 3 అన్నా క్యాంటీన్లు కూడా దగ్గరలోనే తెరుస్తాం. పేదవాడికి కడుపు నిండా 3 పూట్ల అన్నం పెట్టే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటాం కూడా తెలుసు. వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించి ఉత్తమ పౌరులుగా తయారవ్వడానికి జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ కృషి చేస్తున్నట్లు జేసీఐ ఇండియా జాతీయ అధ్యక్షుడు జేఎఫ్ఎస్ అడ్వకేట్ రేకేష్ శర్మ చెప్పారు. 1915లో ప్రారంభించిన జేసీఐ 108 ఏళ్ల చరిత్ర కలిగి ఉందని, భారతదేశంలో 1949లో ప్రారంభమైందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ నాయకుల సహజమైన ప్రతిభను జేసీఐ గుర్తించి అభివృద్ధి చేస్తుందన్నారు. జేసీఐ జోన్ 21 విజిట్ చేయడానికి రాజమండ్రి విచ్చేసిన ఆయన హోటల్ లా హాస్పిన్లో మీడియాతో మాట్లాడారు. జేసీఐ జోన్ 21 ప్రెసిడెంట్ జేసీ కృష్ణభాస్కర్ ఆయనని పరిచయం చేశారు. ఈ సందర్భంగా రేకేష్ శర్మ మాట్లాడుతూ 18 నుంచి 40 ఏళ్ల వయసు గల యువతను జేసీఐలో చేర్చుకుని 3 స్టేజ్లలో అభివృద్ధి చేస్తుందని తెలిపారు. ఆ తర్వాత సమాజంలో ఉన్నతమైన పౌరులుగా జీవించడానికి జేసీఐ మంచి వేదికగా నిలుస్తోందని తెలిపారు. దేశంలోని 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించిన జేసీఐ 1500 చాప్టర్స్లో 60,000 మంది సభ్యులను కలిగి ఉందన్నారు. ఆయా చాప్టర్స్ పరిధిలో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని శాశ్వతంగా పరిష్కరించేందుకు జేసీఐ కృషి చేస్తుందన్నారు. భారతదేశం గణతంత్ర రాజ్యంగా అవతరించి 75 ఏళ్లవుతున్న నేపథ్యంలో జేసీఐ భారత్లో ఆవిర్భవించి 75 ఏళ్ల వేడుకకు సన్నద్ధమవుతోందన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందించడం, బాలికా విద్యను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలను జేసీఐ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కృష్ణభాస్కర్ మాట్లాడుతూ రాజమండ్రిలో గోదావరి జల కాలుష్య నివారణకు కృషి చేయడం, రక్తదాన సమస్యను అధిగమించడం వంటివి చేస్తుందన్నారు. జేసీఐ రాజమండ్రి రాయల్స్ ప్రెసిడెంట్ జేసీ బి రోహిత్, జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ రాజమండ్రి రాక్ స్టార్స్ జోన్ ప్రెసిడెంట్ కందుల భార్గవ్, మిగిలిన జేసీ ప్రెసిడెంట్లు, సభ్యులు పాల్గొన్నారు. Which develops leaders for the changing world. We know that this organization started 108 years before in 1915 at the United States of America. After this organization started based on some
values and some beliefs. So when we see in the politics, when we see in the community organizations, whichever organization started for some basic of values, after years the values comes deteriorated and the values come diluted, and sometimes the organizations and its members work against whatever values and beliefs we had at the time of the inception. But this is a wonderful organization which has never diluted, which has never compromised its values or its ideals or its belief system from day one, from 1950, even after 108 years in the year 2024 also, the value system continues, and that makes this organization relevant and significant all of the world. ప్రజలందరికీ నమస్కారం. నా పేరు జేసీ కృష్ణ భాస్కర్, జోన్ ప్రెసిడెంట్ ఆఫ్ జోన్ 26. అంటే మన ఆంధ్ర స్టేట్ అంతా కూడా ఇక్కడ కవర్ అవ్వడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం కూడా ఈ జేసీఐ ఆర్గనైజేషన్ నుంచి నేషనల్ ప్రెసిడెంట్ అఫీషియల్ విజిట్ అని ఇక్కడ పండగలా జరుపుకోవడం జరుగుతుంది. ఈ అఫీషియల్ విజిట్లో జేసీఐ ఇండియా మొత్తం అంటే 28 స్టేట్స్ నుంచి పర్యవేక్షించేటువంటి నేషనల్ ప్రెసిడెంట్ ప్రతి ప్రాంతాన్ని కూడా ఇక్కడ వీక్షించడం జరుగుతుంది, ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారని ఏంటనేది. సో మన రాజమండ్రికి వచ్చేసేటప్పటికి ఈ జేసీఐ ఆర్గనైజేషన్లో మొత్తం 11 చాప్టర్లు ఉన్నాయి. ప్రతి చాప్టర్ నుంచి మనకి సుమారు 50 నుంచి 100 మంది మెంబర్స్ ఉంటారు. సో టోటల్గా 700 మంది ఇక్కడ జేసీస్ ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఈ 700 మంది జేసీస్ కూడా ప్రతి సంవత్సరం రాజమండ్రిలో ఉండేటువంటి యువతని కలుపుకుంటూ ఇక్కడ రకరకాల కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అయితేనే, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయితేనేంటి, అలాగే ఓఎల్ఓఎస్పి ఇక్కడ లోకల్లో రాజమండ్రిలో మనకి పరిష్కరించాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రివర్ క్లీనింగ్ అనుకోండి, లేదంటే బ్లడ్ డొనేషన్ అనుకోండి, ఇలా రకరకాల ప్రోగ్రాంలు కమ్యూనిటీలో ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆ ప్రోగ్రామ్ని సస్టైనబుల్ సొల్యూషన్ అంటే పర్మనెంట్ సొల్యూషన్ ఎలా తీసుకురావాలనేది ప్లానింగ్తో ముందరకెళ్ళడం జరుగుతుంది. అండ్ ఈ ఆర్గనైజేషన్ ద్వారా స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, గవర్నమెంట్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చక్కగా ఇక్కడ క్వాలిఫైడ్ ట్రైనర్స్ ద్వారా చక్కని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అందించడం జరుగుతుంది. ఎంపవరింగ్ యూత్ అని కానీ ఫ్యూచర్ అనే ప్రోగ్రామ్స్ ద్వారా మన ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అందించడం జరుగుతుంది. ఎవరికి ఏ ఆపద వచ్చినా మానవతా దృక్పథంతో ఆదుకునే మంచి మనిషి టీకే విశ్వేశ్వరరెడ్డి అని పేపర్ మిల్లు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం కొనియాడింది. గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డికి ఇటీవల డాక్టరేట్ వచ్చిన సందర్భంగా కృష్ణసాయి కళ్యాణ మండపంలో అభినందన సత్కారం నిర్వహించారు. సభకు సంఘం కార్యదర్శి ఎస్పీఎన్ దొర అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేపర్ మిల్లులో ఇంజనీర్గా పనిచేసిన విశ్వేశ్వరరెడ్డి అటు ఆఫీసర్స్ అసోసియేషన్ను ముందుకు నడుపుతూనే మరోవైపు పేపర్ మిల్లు కార్మికుల హక్కుల కోసం పాటుపడ్డారని ప్రశంసించారు. ప్రవృత్తిగా తను రాజకీయ రంగాన్ని లాభాపేక్ష లేకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి వినియోగించుకున్నారని చెప్పారు. నిత్యం సమాజ హితం కోసం పరితపించే ఆయనకు గౌరవ డాక్టరేట్ రావడం అభినందనీయమన్నారు. తమ అసోసియేషన్కు విశ్వేశ్వరరెడ్డి గౌరవ అధ్యక్షులుగా ఉండడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు టీకేను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. సన్మాన గ్రహీత విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కాలుష్య గోదావరి నీటిని పరిశుభ్రమైన త్రాగునీరుగా మార్చేందుకు నిరంతరం పోరాటం చేస్తారని హామీ ఇచ్చారు. పేపర్ మిల్లులో తామంతా ఏకతాటిపైకి వచ్చి ఒక కుటుంబంలా పనిచేశామని ఆయన గుర్తు చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సభలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎస్వి రెడ్డి, సంయుక్త కార్యదర్శి సిహెచ్ఎస్ వీరభద్రం, కోశాధికారి బి అప్పారావు, కె సుధాకర్ పట్నాయక్, ఎన్ అప్పారావు, ఫణీంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మీ నరగా తిరుమలకు మూడేది ఆయుష్ మరుపురాని మరువని ఏ మహోత్సవం మరు వేరు. మీ కుటుంబ పరివారం ఆరోగ్య భాగ్యాలతో నిండు నూనెలు వర్ధిల్లాలని మా ఆకాంక్ష శుభాకాంక్ష. మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ స్వరంభ పరిమళ నీరాజన సన్మాన పత్రము సభ్యుల సాక్షిగా సహృదయంతో స్వీకరించి ఆశీర్వదించాలని అభ్యర్థన. డాక్టర్ గారి పురస్కార శుభాకాంక్షలతో ఒక పద్యం. నిత్య చైతన్య నిర్మల స్నేహశీలి న్యాయ హృదయ టీకే నిరంజన నవదేయ ఆయురారోగ్య భావ భాగ్యము ఇచ్చి విజయ కృష్ణుడు ఇదే కృష్ణబాబు గారు వద్దనుకున్నా అయ్యా బొమ్మ కూడా మార్చాలి. ఎందుకంటే గోల్ వెంట ఎదురు కృష్ణుడు అదే బొమ్మ అంటే వ్యతిరేకించలేదు మనం చూసాను. శుభదేనం. ఎందుకంటే చదరని చిరునవ్వుని ముఖానికి కొనుక్కుని
నమ్రత, వినమ్రత, విధేయత ఇవన్నీ కూడా ఆభరణాలుగా చేసుకున్నాడు. 30 సంవత్సరాలకు పైగా సాంఘిక సేవా కార్యక్రమాలే కాకుండా ఈ విద్యారంగంలో కూడా మంచి 30 సంవత్సరాలు కూడా ఆయన కృషి చేస్తున్నారు. ప్రార్థనానంతరం అందరూ మాట్లాడతాం, ఊరికే మననంతో మాటలు చెప్పాల్సి వస్తుంది అన్నమాట. సో వారికి జరగబోయే ఈనాటి ఈ సత్కారోత్సవానికి మీకు అందరికీ స్వాగతం పలుకుతూ మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవడానికి, స్థానిక ప్రజల వినతులు స్వీకరించడానికి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటిని పరిష్కరించడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి తోటి ప్రజా ప్రతినిధులకు ఆదర్శంగా నిలిచారు. ఉండవల్లిలోని నివాసంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వందల మంది ప్రజలు వచ్చి వారి సమస్యలను నేరుగా లోకేష్కు తెలియజేశారు. వీలైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. వెంటనే ఈ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. 5 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న సొంత నిధులతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి ప్రజల మనస్సు గెలుచుకున్న లోకేష్ ఇప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. స్థానికేతర కార్యక్రమాలకు వెళ్లినప్పుడు మినహా మిగిలిన రోజుల్లో నిత్యం ఉదయం 8 గంటలకు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా వారి సమస్యలు తెలుసుకుంటానన్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని సాదరంగా ఆహ్వానించారు. మంత్రి పదవి చేపట్టినందుకు ఆయనకు పుష్పగుచ్చం అందించి వారి భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. అదేవిధంగా మంత్రి కందుల దుర్గేష్ కూడా రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించామని, కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని గోరంట్ల ఆకాంక్షించారు. అనంతరం గోరంట్ల ఇచ్చిన తేనీటి విందును కందుల స్వీకరించారు. వారి వెంట పలువురు టీడీపీ, జనసేన నాయకులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ కార్యాలయం వద్ద చంద్రబాబుకి ఘన స్వాగతం, సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించిన ముఖ్యమంత్రి. బాధితులకు చెక్కులు అందజేసిన కందుల దుర్గేష్, కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి భరోసా. పేదవాడికి ఆకలి మిగిల్చిన ఘనత వైకాపాది, త్వరలోనే అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామన్న ఆదిరెడ్డి. యువతను తీర్చిదిద్దడమే జేసీఐ లక్ష్యం, జేసీఐ ఇండియా జాతీయ అధ్యక్షుడు రేఖేష్ శర్మ. మానవతావాది టీకే విశ్వేశ్వరరెడ్డి, పేపర్ మిల్లు విశ్రాంత ఉద్యోగుల ఘన సత్కారం. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.